బ్రదర్ హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాం బ్రో. మీ ఫేవరెట్ ఎవరన్నా? నిఖిలే బ్రో. ఎందుకు బ్రదర్? కొంచెం తనది వే ఆఫ్ ఏమంటారు, తన ఆడే స్టైల్ గానీ మాట్లాడే విధానం గానీ చాలా బాగుంటాయి. పాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెడతాడని తన మీద ఇంట్రెస్ట్ ఉంది. నెగిటివ్ అంటే ఏం లేదు కానీ బట్ సర్టెన్ టైమ్స్ లో కొంచెము తన ఎమోషన్ అనేది లూజ్ అవుతా ఉంటాడు. అది ఒక్కటి తప్ప తన గురించి ఎక్కువ నెగిటివ్ పాయింట్స్ ఏం లేవు. ఓకే బ్రదర్, మీరు గౌతమ్ గురించి ఏం చెప్తారు బ్రదర్? గౌతమ్ ఓకే బ్రో. ఇప్పుడైతే ప్రజెంట్ అంటే తను ఎప్పుడైతే ఫైనల్ ఎలిమినేషన్ నుండి లాస్ట్ టైం అంటే కొన్ని ఫ్యూ వీక్స్ బ్యాక్ తను ఎలిమినేషన్ నుండి బయటకు వచ్చాడు మణికంఠ ప్లేస్ లో, అప్పటి నుండి తన గేమ్ అనేది చాలా చేంజ్ అయింది. సో ఇంకొకటి ఆ యష్మి పాయింట్ వల్ల కూడా చాలా హైప్ వచ్చింది తనకి బయట. బట్ తన గేమ్ పరంగా అయితే చాలా ఇంప్రూవ్ అయ్యాడు బ్రో. ఓకే బ్రదర్, ఇప్పుడు అంటే గౌతమ్ కి సెకండ్ లైఫ్ మణికంఠ ఇచ్చాడానికి వచ్చా లేదా గౌతమ్ టాలెంట్? లేదు, ఖచ్చితంగా గౌతమ్ కి మణికంఠ ఎలిమినేట్ తన సెల్ఫ్ నామినేషన్ అయ్యి ఎలిమినేట్ కావడం వల్లనే తనకి ఆప్షన్ అనేది వచ్చింది. బట్ దాన్ని కరెక్ట్ వేలో యూజ్ చేసుకున్నాడు తను గౌతమ్. సో కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనము సీజన్ 4 సీజన్ 5 ముక్కా వినాష్ది ఉంటుంది. తను ఏంటంటే వైల్డ్ కార్డ్ తన దగ్గర ఉన్న ఒక పాస్ ద్వారా నేను వచ్చాను లేదంటే నేను ఎలిమినేట్ అయిపోయావని కొంచెం ఫీల్ అయ్యాడు ఆ సీజన్ లో. బట్ దాని తర్వాత ఏంటంటే అలానే డిగ్రేడ్ కావడం వల్ల తర్వాత తను టాప్ 5 లో నుండి ఎలిమినేట్ అయిపోయాడు. బట్ తినాలా కాకుండా ఏంటంటే ఇన్ని వీక్స్ సర్వైవ్ అవ్వకుండా వచ్చిండు, దాన్ని స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చుకుంటూ. అది మంచిది. అంటే తన ఫెయిల్యూర్ నుంచి గ్రాండ్ సక్సెస్ కొట్టడానికి వచ్చా టాప్ 1 వచ్చి టాప్ 1 టాప్ 2 వచ్చి అనుకోవచ్చు, కంపల్సరీ అనుకోవచ్చు. ఓకే బ్రదర్, నబిల్ గురించి ఏం చెప్తారు మీరు? నబిల్ చాలా మంచి ప్లేయర్ బ్రో, చాలా స్ట్రాంగ్ ఇస్తుంటాడు. బట్ ఏంటంటే కొన్ని టైమ్స్ తను లో అయ్యి కొంచెం సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేసిండు. బట్ ఏంటంటే మెల్లిమెల్లిగా తను కూడా చేంజ్ అవ్వడము, అంటే ఎప్పుడైతే ఈ పర్సన్స్ అనే వాళ్ళు వెళ్ళిపోతూ వీళ్ళు షార్ట్ అయిపోయారు అంటే టాప్ 5 టాప్ 6 వచ్చారో, బట్ తన గేమ్ కూడా తను స్టార్టింగ్ 2 వీక్స్ 3 వీక్స్ లో ఉన్న గేమ్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీస్తున్నాడు మళ్ళీ. ఓకే బ్రదర్. ఓకే అన్న, ప్రేరణ గేమ్ మీకు ఎలా అనిపిస్తుంది? ప్రేరణ గేమ్ అంటే ఓకే బ్రో, చాలా స్ట్రాంగ్ ఇస్తుంది, స్ట్రాంగ్ లేడీ. బట్ ఏంటంటే కొన్ని టైమ్స్ తన వర్డ్స్ అనేది లూజ్ అవుతా ఉంటది. కొన్ని సిల్లి పాయింట్స్ కి అవతల వాళ్ళ మీద సీరియస్ అవ్వడము అట్లాంటివి చేస్తూ ఉంటది. బట్ ఓకే, గేమ్ పరంగా చాలా స్ట్రాంగ్ ఇస్తుంది. అది ఆపోజిట్ మేల్ ఉన్నా ఫీమేల్ ఉన్నా అనేది జెండర్ రిలేటెడ్ కాకుండా గేమ్ మీద చాలా ఫోకస్డ్ చేస్తుంది. ఓకే బ్రదర్, ఇప్పుడు ముక్కా వినాష్ గురించి ఏం చెప్తారు బ్రో? ముక్కా వినాష్ చాలా అంటే ప్రీవియస్ సీజన్ కి తను ఎలా ఆడాడో దాన్ని కొంచెం చాలా ఇంప్రూవ్ చేసుకుని ఈ సీజన్ లో ఆడుతున్నాడు బ్రో. ఇంకొకటి ఏంటంటే తను ఫస్ట్ ఫైనలిస్ట్ కావడం కూడా చాలా బెస్ట్ పాయింట్. ఎందుకంటే వాళ్ళు కొన్ని వీక్స్ బ్యాక్ ఒక చిన్న డిస్కషన్ జరిగింది ఏంటంటే కమెడియన్స్ వాళ్ళు గెలవరు, టాప్ 5 లో వచ్చినా గానీ వాళ్ళకి అంత ఛాన్సెస్ ఉండవు అని ఒక చిన్న పాయింట్ అనేది రేజ్ చేసి కొంచెం డిగ్రేడ్ వాళ్ళని లో చేద్దామని చూసిల్లు. బట్ ఏంటంటే తనే ఫస్ట్ కంటెండర్ అయ్యి కమెడియన్స్ అంటే అట్లా కాదు, ప్రతి ఒక్క దాన్ని ఎంటర్టైన్మెంట్ తో పాటు మేము గేమ్ కూడా ఆడతాము, ప్రతి ఒక్క దాంట్లో ముందుకెళ్తామని చెప్పేసి తను ఒక ఏమంటారు ఒక పాయింట్ అనేది పాస్ చేసిండు. ఓకే బ్రదర్, ఇప్పుడున్న వాళ్ళలో టాప్ 5 కంటెస్టెంట్స్ అంటే ఎవరు చెప్తారు మీరు? టాప్ 5 అంటే నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నిఖిల్ కి ఇస్తా బ్రో. సెకండ్ వచ్చేసి ముక్కా వినాష్ ఉండాలనుకుంటున్నా. అండ్ థర్డ్ వచ్చేసి నబిల్, 4th గౌతమ్, 5th వచ్చేసి రోహిణి. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.